మరి చెన్నారెడ్డి గారిని చూసినా, విజయదాస్ రెడ్డి గారిని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినా, మరి అదేవిధంగా జయంతనాథ్ రెడ్డి గారిని చూసినా, మరి ఇంతమంది రెడ్డి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇంత అన్యాయం చేయలేదు మాకు. ఇంత అన్యాయం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇది న్యాయంగా నాయకులు మరొకసారి అడుగుతా ఉన్నా. గాలి మాటలు మాట్లాడుతున్నదైతే మనసు అనుకుంటున్నావా? అది నడవదు. 2,50,000 కోట్ల రూపాయలు 60,000 కోట్లలో పంచినారు. ఏమైంది? దుఃఖ గౌరవపడ్డారు. ఒక్క సీటు కూడా కాని పరిస్థితి. స్వీప్ చేసింది అలా కూటమి. ఫలితం కారణం ఏంటి? ప్రజల్ని గౌరవించకపోవటం, ప్రజలను గౌరవించడం, ప్రజా నాయకులను గౌరవించకపోవటమే కదా. లోపల ఎక్కడ జరిగింది అంటే అహంకారమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే జైల్లో పెట్టిందో అదే రోజు అతను ఓడిపోయిండు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయం ఎదుర్కొంటే మాట్లాడుకోవచ్చు ప్రజల్లో, కానీ జైలు వంప 73 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద ఆయనని వాళ్ళని జైలు. ఇవాళ మీరు గమనించండి ఏమైందో. రాజకీయంగా నువ్వు కులాన్ని మొత్తానికి పక్కన పెట్టి చేయాలని ప్రయత్నం చేయటం కానీ, అది కూడా తగ్గులైనటువంటి రోజులే తీసుకురావడం అనుకునేటువంటి పద్ధతి కానీ ఎంతవరకు సమంజసం? రేపటి వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ప్రజావానికి పోతారు. ఇది ఏ విధంగా ప్రజల్లో బతకాలి, ప్రజల కోసం పార్టీని అంకితం చేయాలి, నాయకుడుగా అంకితం చేయాలి అంటే తిరిగినే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. 92 మాట్లాడుతూ ఉన్నాడు. ఆడలేక గజ్జలు పాత అన్నట్లే ఉంది రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన. ఆడలేక గజ్జలు పాత. నీకు ఆడని వస్తే రాజ్యం నీ చేయించావు కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నీతి నిజాయితీ కట్టుబడే నాయకులను పక్కన పెట్టుకొని నాకు మంచి పని చేయాల్సింది పోయి ఎవరు నీతికుంటాయని తొక్కేసే కార్యక్రమం నువ్వు పెడితే ఎంతవరకు సమస్య? చరిత్రాత్మకమైనటువంటి తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు. మా కులానికి ఇవ్వకపోగా బీసీలకు కూడా ఇవ్వకపోయేటువంటి పార్లమెంట్ సీట్లలో కేటాయింపులు లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం, బాధాకరం అనేటువంటిది మరొకసారి అడిగారు కదా.